మద్యం వ్యవహారానికి సంబంధించి అక్రమాలు జరిగాయి అని విచారణ చేస్తున్నటువంటి సిట్ ముందుకు ఈరోజు సాక్షిగా విజయసాయి రెడ్డి గారు వచ్చారు. లోపల ఏం మాట్లాడారో మనకు తెలియదు, కానీ బయటకు వచ్చేదిగో లోపల వాళ్ళు అడిగారు, నేను ఈ సమాధానం చెప్పాను అని. ఆయన మీడియాతో మాట్లాడిన వాటిలో కొన్ని కీలకం. ఈ మద్యం వ్యవహారం అంతా రాజ్ కసిరెడ్డి కర్త కర్మక్రియ ఆయన వ్యవహారంలోనే సాగింది అని విజయసాయి రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. నా ఇంట్లో మొదట మద్యం పాలసీస్కి సంబంధించి 2 మీటింగ్స్ జరిగిన మాట వాస్తవం. ఆ 2 మీటింగ్స్లో ఐఏఎస్ ధనంజయ రెడ్డి జగన్ గారికి ఓఎస్డీగా ఉన్న అప్పుడు కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ పాల్గొన్నారా లేదా అనే విషయం నాకు గుర్తుకు లేదు. వాళ్ళు అడిగారు కానీ నాకు గుర్తుకు లేదు. గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ మీరు పిలిచినప్పుడు నేను వచ్చి చెబుతాను అన్నారు. లిక్కర్లో కుంభకోణం జరిగిందా లేదా అనే విషయం నాకు తెలియదు, పోలీసులు తేల్చాలి. కానీ రాజ్ కసిరెడ్డి మాత్రం తెలివైన క్రిమినల్. పార్టీ పెద్దలే నాకు ఆయన పరిచయం చేశారు కొందరు. తర్వాత ఆయన నేను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాను. ఎన్ఆర్ఐ విభాగం చూసుకోమన్నా, సోషల్ మీడియా చూసుకోమన్నా, ప్రశాంత్ కిషోర్ని కోఆర్డినేట్ చేసుకోవడం చూసుకోమన్నా, తర్వాత వాళ్ళు ఇంకెవరో వచ్చి 100 కోట్లు ఇప్పించండి, అరబిందో నుండి అప్పు కింద వ్యాపారం చేసుకుంటామంటే 100 కోట్లు ఇప్పించాను. ఒక కంపెనీకి 60 కోట్లు, మరో కంపెనీకి 40 కోట్లు. కొన్ని ఏమో 12% వడ్డీతో కట్టేశారు, మిగిలినవైతే ఇంకా ఏమీ కట్టలేదు, ఇంకా వడ్డీ కట్టలేదు. ఆయన ట్రాన్సాక్షన్ చెప్పుకుంటూ రాజ్ కసిరెడ్డి అయితే క్రిమినల్, తెలివైన క్రిమినల్. పార్టీని ప్రజలను ఆయన మోసం చేశారు. సో మొత్తం మీద ఒకటైతే క్లియర్గా అర్థమైంది, రాజ్ కసిరెడ్డికి విజయసాయి రెడ్డి గారికి చాలా 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 ఏమో మరి పెద్ద వ్యవహారాలు జరిగే, పెద్ద ఎక్కువ గ్యాప్ వచ్చినట్టుంది. ఆ రాజ్ కసిరెడ్డిని నేనే ఆ స్థాయి వరకు ఎంకరేజ్ చేసిందని అయితే ఒప్పుకున్నారు. అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2014 అధికారంలోకి రాన దగ్గర నుంచి, అంటే ఎలక్షన్ జరిగాయి కదా, ఓడిపోయింది కదా వైసీపీ. అప్పటి నుంచి 2019లో అధికారం వచ్చేంత వరకు సింగిల్ హ్యాండెడ్గా వైసీపీని నడిపించింది నేనే, సింగిల్ హ్యాండెడ్గా. అదిగో మీరు నంబర్ 2 అంటూ ఉన్నారు. మరి ఆ నంబర్ 2 అవునో కాదో తెలియదు, కానీ సింగిల్ హ్యాండెడ్గా నడిపించాను. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే నాకు అర్థమైంది, మీరు అంటున్న నంబర్ 2లో నుంచి నంబర్ 2000 స్థానంలోకి వెళ్ళిపోయాను. దయచేసి మీరు నన్ను నంబర్ 2 అని రాయకండి. అవమానాలు పడ్డాను, వేదన చెందాను. నంబర్ 2 అనే దగ్గర నుంచి నంబర్ 2000లోకి వచ్చేసాను. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరి, నేను జగన్ గారికి వెన్నుపోటు పొడుస్తానని, జగన్ గారి స్థానంలో నేను వస్తానని, 1000 కోట్లు సంపాదించుకుంటున్నానని చెప్పి లేనిపోయామని చెప్పారు. ఆయన నమ్మారు. ఆయన మనసులో నాకు స్థానం లేకుండా పోయింది. వైసీపీలో నాకు ఉన్నటువంటి బాధ్యతలన్నీ కట్ చేసుకుంటూ వచ్చారు. ఇన్ని అవమానాలన్నీ పడలేక నేను వైసీపీ నుంచి బయటకు వచ్చాను. అది అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు, అధికారం పోయిన తర్వాత ఎందుకు వచ్చారు అనే ప్రశ్న ఎవరైనా మీడియా మిత్రుడు అడిగింటే బాగుండు, కానీ సరే పోనీయండి. సో అందుకని వైసీపీ నుంచి అవమాన భారం పడలేక జగన్ గారి మనసులో నేను లేను కాబట్టి వచ్చేసాను అని చెప్పి అంటూ ఉన్నారు. మళ్ళీ సిట్ వాళ్ళు పిలిస్తే వస్తాను, నాకు తెలిసిన సమాచారం ఏదంటే ఏదైనా చెబుతాను. లిక్కర్ వ్యవహారం అంతా రాజ్ కసిరెడ్డి కర్త కర్మక్రియ, ఆయన తెలివైన క్రిమినల్ అని అయితే విజయసాయి రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. దీని వెనకల అక్రమాలు జరిగాయా లేదా పోలీసులు తేల్చాలి. దీని వెనకల మీరన్న బిగ్ బాస్లు ఉన్నారా లేదా సిట్టు తేల్చాలి. రాజ్ కసిరెడ్డికి సంబంధించి నాకు ఇంకేం తెలియదు, తెలిసినవన్నీ చెప్పేశాను. మళ్ళీ వాళ్ళకి ఏమైనా వివరాలు కావాలంటే వచ్చి చెబుతాను. మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే వస్తాను, దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. వస్తాను రాను నా ఇష్టం. నన్ను నంబర్ 2 అని అయితే రాయకండి వైసీపీలో అప్పుడు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అయితే సిట్టు విచారణ హాజరైన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించిన అంశాలు అయితే ఇవి.